రామయ్య ఒక శ్రామికుడు. చిన్న పల్లెటూర్లో అతని నివాసం. అతని బ్రతుకులో ప్రతి బొట్టు చెమటకీ గొప్ప విలువ ఉంది. రోజువారీ శ్రమతో తన కుటుంబాన్ని పోషిస్తాడు. అతని ధర్మపత్ని లక్ష్మీ కూడా పట్టుదల కలిగిన స్త్రీ. తమ ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపించాలనే బలమైన ఆకాంక్ష ఆమెకు ఉంది. ఒకసారి మే నెలొచ్చింది. కార్మిక దినోత్సవం రోజు నౌరామయ్యకు ఒక ప్రత్యేక అనుభవం ఎదురైంది. అతను పనికి బయలుదేరగా కాంట్రాక్టరు ఇలా పలికాడు: రామయ్య, ఈ రోజు పనిలేదు. మేడే కార్మికుల దినోత్సవం కాబట్టి సెలవు. రామయ్యకు ఆశ్చర్యం కలిగింది. నేను ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాను కదండీ. మేము పనిచేసిన రోజులే అందరూ గుర్తుంచుకుంటారు. కాని ఈ సెలవు దినాన్ని ఎవరూ పట్టించుకోరేమో అని అనుకున్నాను అని అన్నాడు. కాంట్రాక్టరు మెల్లగా నవ్వి ఇలా బదులిచ్చాడు: మేడే అనేది కార్మికుల హక్కులను గుర్తించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకునే పవిత్రమైన రోజు. మీవంటి శ్రామికులే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ రోజు పూర్తిగా మీకే అంకితం. ఆ అనూహ్యమైన సెలవుతో రామయ్య ఇంటికి చేరి పిల్లలకు ఈ సంగతి చెప్పాడు. వారిలో పెద్దవాడైన రాజు ఇలా ప్రశ్నించాడు: నాన్నా, నీ కష్టమే కదా మమ్మల్ని చదివిస్తోంది. అలాంటప్పుడు నీకెందుకు సెలవు ఉండకూడదు? రామయ్య చిన్నగా నవ్వాడు. నిజమేనాయనా రాజు, కాని కూలీలు చాలా వరకు తమ హక్కుల కంటే కుటుంబ పోషణ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు అని వివరించాడు. అదే సాయంత్రం గ్రామపాఠశాల ప్రాంగణంలో మేడే ఉత్సవం జరిగింది. అక్కడ ప్రధానోపాధ్యాయులు ప్రసంగిస్తూ ఇలా అన్నారు: కార్మికులు లేకుండా ఏ దేశ నిర్మాణమూ సాధ్యం కాదు. వారిని గౌరవించడం మన కనీస ధర్మం. ఈ మాటలు విన్న రామయ్య మనస్సు గర్వంతో ఉప్పొంగింది. పిల్లలు కూడా అభినందనపూర్వకంగా తమ తండ్రిని చూశారు.